హలో, బాగున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? దీపావళి ఎలా జరుపుకున్నారు? అందరూ బాగున్నారా? శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వెరైటీ డిష్ చూపిస్తాను. ఒకటి అందరికి తెలుసో లేదో తెలీదు, నేను మాత్రం వెరైటీగా చేస్తాను. దానికి కావాల్సినవి సొరకాయ ముక్కలు బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్నాను. ఇలా 2 టమాటాలు తీసుకున్నాను. ఇది ఆనపకాయ అండి, సొరకాయ ఆనపకాయ అంటాం కదా, అందులో సగం తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు. దీన్ని దప్పడం అండి, సొరకాయ దప్పడం ముద్దపప్పు చూపిస్తాను మీకు ఈరోజు. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మీరు తొందరగా మార్నింగ్ తొందరగా కావాలి, నాకు 10 నిమిషాల్లో పులుసు అయిపోవాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కుక్కర్లో వేసుకోండి. ఇలా సొరకాయ ముక్కలు, ఓన్లీ టమాటా ముక్కలు, ఓన్లీ 2 విజిల్స్ వస్తే చాలండి. మెత్తగా అయిపోతాయి ముక్కలు. మళ్ళీ లేదు నాకు లేత సొరకాయ దొరికింది బాగా అంటే చిన్నదిగా పెట్టుకుంటే బాగుంటుందండి అది పులుసు. ఇగో సొరకాయ ముక్కలు ఇవి ఓన్లీ 2 విజిల్స్ అండి. మీరు ఏ వాటర్ వేయవసరం లేదు, వీటిల్లోనే వాటర్ వస్తుంది. ఒక పక్కన ఇలా పెట్టుకుందాము, ఒక పక్కన తాలింపు వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. రుచి అద్భుతం అండి. ఏ చికెన్లో మటన్లో కూడా పనికిరావు అసలు. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు ఇట్లా దంచి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవి ఓన్లీ 2 విజిల్సేనండి. అదే బాగా మీకు లేత సొరకాయ దొరికింది అనుకోండి, అసలు కుక్కర్లో కూడా అవసరం లేదు, తాలింపులోనే ఉడికిపోతాయి ముక్కలు. కొంచెం ముద్రగా ఉందని నేను కొంచెం ఆ గింజలన్నీ తీసేసి ఓన్లీ ముక్కలు మాత్రం కోసుకున్నాను. అదే 2 విజిల్స్ రాణిస్తాను అంతే. మరీ ఎక్కువ హై మీద, అది కూడా 2 విజిల్స్. ఎక్కువ వస్తే ఏమవుతుందంటే అందులోనే పేస్ట్ అయిపోతాయి ముక్కలన్నీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇలా కుక్కర్లో చేస్తే. కొంచెం వేగినవి చిటికెడు మెంతులు వేస్తున్నానండి. ఏదైనా పులుసులకి మెంతులు బాగుంటుందండి ఫ్లేవరు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవి బాగా వేగనిద్దామండి. అసలు దప్పడము పప్పు, ముద్దపప్పు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఇంకా అది మాటల్లో చెప్పలేము మీకు, అంత బాగుంటుంది అసలు. ఓన్లీ సొరకాయ వేసుకోండి. కావాలనుకుంటే మీకు కొంచెం గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలు, 2 మునక్కాయ ముక్కలు అట్లా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. నేనైతే ఇలా ఓన్లీ సొరకాయతోనే చేస్తాను దప్పడం. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేస్తాను. మనకి ఉల్లిపాయ వేగేలోపు ఈ ముక్కలు కూడా ఉడికిపోతాయండి, సొరకాయ ముక్కలు కూడా. వేగినండి. కొంచెం ఇంగు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందామండి ఉల్లిపాయలన్నీ. ఇదో ఒక కోట వచ్చిందండి. పైన
వేసేస్తాను. ఈలోపు మనకు ఉల్లిపాయలు కూడా దగ్గర పడుతున్నాయి, అయిపోతున్నాయి. కొంచెం హైలో పెట్టి వేసేస్తున్నాను ఈలోపు నేను. ఈలోపు మనకు ఆవిరి కూడా పోద్ది వేగేలోపు. ఆవిరిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం కొంతసేపు. ఇది ఆవిరిపోయిందండి, చూద్దాం ఉడికినేమో. ఇదిగోండి మనకు టమాటాలు సొరకాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్, పసుపు, కారం. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం ముక్కలన్నీ ఉప్పు కారంలో కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత అంత నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి నేను. కొత్తిమీర, తర్వాత పులుసుల్లో ఎప్పుడైనా 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం ఇన్ని మెంతి గింజలండి వేపేసి, 4 కొంచెం బియ్యం అన్నమాట వేపేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి ఇలా పులుసులో పౌడరు. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం బియ్యం అంటే పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను. నేను అది 1 స్పూన్ తీసుకున్నాను అనమాట ఆ పౌడరు. కొంచెం అందులో ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి మనం. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది కదండి, మనం ఏం చేద్దామంటే ఈలోపు ముద్ద చేసేసుకుందాము. నేను ఏదో ఒక గిన్నె అండి, ఒక గిన్నె కొలత తీసుకోండి. గిన్నెతో తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను పప్పు. దీంతోనే 2 గిన్నెలు వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. పులుసు అయ్యేలోపు ముద్దపప్పు కూడా అయిపోతుంది. ముక్కలు ఉడికినాయేమో చూద్దాం. ఇవి ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టిందండి బాగా. ఇప్పుడు ఇందులో మనకు వాటర్ వేసేసుకున్నాం. ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసేసుకున్నాం అన్నమాట. వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పులుసు తీసిందనమాట. ఈ పౌడర్ అన్నాను కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం బియ్యం, ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. బెల్లం అండి, అంతకడ్డ బెల్లం పులుసు కదా, ఇగోండి
ఎక్కువ స్వీట్ ఉండకూడదు, ఉందా లేదా అన్నట్టు ఉండాలి. పులుసులో అసలు బెల్లమేనండి టేస్ట్. కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తున్నాను. అన్నీ వేసాం కదా, మొత్తం మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుందాం పులుసు అంతా. మనకి లోపు కూడా పప్పు రెడీ అయిపోద్దండి. నోటికి ఎంత బాగుంటాయోనండి ఇలా పులుసులు. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పులుసు చేసుకుంటే అసలు కమ్మగా తినేసేయచ్చు పులుసు. బెల్లం వేసి, బెల్లం కంపల్సరీగా ఉండాలండి పులుసు. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట పులుసు. చెప్పాను కానీ మీ ఇందులో కావాలంటే మునక్కాడ వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు. నేను ఓన్లీ సొరకాయతోనే చేస్తున్నాను. మీకు కావాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు ముక్కలు. కొంచెం మరగనిద్దామండి పులుసు. ఈలోపు మా పప్పు కూడా రెడీ అయిపోద్ది. చూసారా ఎంత సింపుల్గా అయిపోతాయో. పప్పు 2 విజిల్స్ వచ్చిందండి. కుక్కరు తీసేసి నేను ఇలా జారుగా చేసుకున్నాను. ఎందుకంటే చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది అన్నమాట, రాయిలాగా. అందుకని ఇలా తీసేసుకున్నాను. పులుసు కూడా అయిపోయిందేమో చూద్దాం. ఇంత మంచి వాసన వస్తుందనండి. మనం ఆ పౌడర్ వేసుకున్నాం కదా, దానివల్ల అన్నమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. సాల్ట్ చెక్ చేసుకుందామండి. అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా. తీపి, పులుపు, కారం, అసలు ఎంత బాగుందంటే పులుసు. అయిపోయింది. దప్పడం ముద్దపప్పు అన్నమాట. చూడండి పులుసు పప్పు, దీనికి మించింది ఇంకోటి లేదండి అసలు. మీరు చేసుకొని తిని చూడండి. పొయ్యి ఆపేసాను. లంచ్ టైం ఎక్కువ అయిందండి, ఆకలేసేస్తుంది. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. అన్నం ఉంది కదా, ఇలా కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పప్పు వేసుకొని, ఇందులోనే పులుసు కలుపుకోవాలండి. చాలా వేడిగా ఉంది. ఎప్పుడు చికెన్ మటన్లు ఏం తింటారండి, అవి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా చేసుకొని తిని చూడండి. అసలు మీరు అవి వదిలేసి ఇవే తింటారు. వాసన అండి ఏముందో. నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత కమ్మగా ఉందంటే అసలు పప్పు, నెయ్యి, పులుసు అసలు ఆగబుద్ధి అవ్వట్లేదండి. కొంచెం స్వీట్నెస్, పప్పు అసలు ఎంత బాగుందో. చేసుకొని తినండి, ఇలాంటివి చేసుకొని తినండి చక్కగా. ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు తింటూ ఉంటాను. బాయ్ అండి.